కథాస్రవంతి తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లట్ ఏరియా TAGCA వారి తెలుగు పత్రిక వాహిని 2024 ఉగాది సంచికలో ప్రచురించబడిన కథ ముక్తిధామ్. రచన శ్రీమతి తాతా కామేశ్వరి. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. స్వప్న గిరిధర్ దంపతులకి పాప గిరిజ పుట్టడంతో వారి ఇల్లు పాప కేరింతలతో నిండిపోయింది. గిరిధర్ తండ్రి కాలం చేయడంతో తల్లి గంగమ్మ పల్లెటూరు విడిచి వారి వద్దకే వచ్చేసింది. ఆనాడు గిరిజ ఏడాది పుట్టినరోజు. కానీ ఉదయం నుండి తీవ్రమైన జ్వరంతో పాటు ఆమె కాళ్లు కూడా బలహీనపడిపోతూ ఉండడం చూసిన గిరిధర్ దంపతులు పాపను వెంటనే ఆటోలో పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ పాపకు అన్ని పరీక్షలు చేసి పాపకు తీవ్రంగా పోలియో సోకి 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి, ఇక పాప సహజంగా నడవడం కష్టం అని చెప్పడంతో ఆ దంపతులు కృంగిపోయారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేసిన పిమ్మట పాపను డిశ్చార్జ్ చేశారు. కొన్నాళ్లకి పాపకి ఫిజియోథెరపీ మొదలుపెట్టి నడవడానికి సపోర్టుగా క్యాలిపర్స్ ఇచ్చారు. గంగమ్మ పాప భవిష్యత్తు కోసం ఆందోళన పడుతున్న కొడుకు కోడలికి గిరిజను పెద్ద చదువు చదివించి ఇతరులపై ఆధారపడకుండా పెంచమని చెప్పి వారికి ధైర్యం ఇచ్చింది. గిరిజకు 4 ఏళ్లు వచ్చేసరికి ఎవరి సహాయం లేకుండా నడవడం నేర్చుకుంది. గిరిధర్ దంపతులు ఆమెను స్కూల్లో వేద్దాం అనుకుంటూ ఉండగా ఒక అనుకోని సంఘటనతో వారి జీవితం తారుమారయ్యింది. గిరిధర్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జీవిత భాగస్వామిని కోల్పోయిన స్వప్న నిస్సహాయురాలై కన్నీరు మున్నీరైంది. కానీ కొడుకుపోయిన దుఃఖాన్ని కూడా దిగమింగుకుని గంగమ్మ స్వప్నకు ధైర్యం చెబుతూ, అమ్మా, నీ కష్టాన్ని ఎవరూ తీర్చలేరు, కానీ పాపను చూసి మనం నిబ్బరంగా ఉండాలి. నేను ఉన్నన్ని రోజులు మీ ఇద్దరికీ ఏ కష్టం కలగకుండా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని స్వప్నను ఓదార్చింది. గిరిధర్ పోయిన 3 నెలలకి కంపెనీ వారు కాంపెన్సేషన్తో పాటు స్వప్నకి ఉద్యోగం కూడా ఇచ్చారు. అత్త కోడలు కొంచెం కుదుటపడి పాపను ఇంటి పక్కనే ఉన్న స్కూల్లో చేర్చారు. గంగమ్మ తానిచ్చిన మాట ప్రకారం ఇంటి పనితో పాటుగా పాప పెంపకం కూడా భుజాల మీద వేసుకుని గిరిజకు తల్లి తండ్రి కూడా అయ్యి మంచి త్యాగమూర్తుల కథలు వినిపించి ఆమెలో దయ, జాలి, కరుణ లాంటి ఉన్నతమైన గుణాలు పెంపొందించి గిరిజకి తనలో ఉన్న లోపాన్ని అధిగమించేలా చేసి ఆత్మవిశ్వాసం కలుగజేసింది. చిన్నతనం నుండే గిరిజ తాను క్రచెస్ సహాయంతో నడిచినా ఆమె తన అసహాయతను మరిచి స్కూల్ మరియు బయట కూడా ఇతరులకు శాయశక్తులా సహాయపడేది. గిరిజ బాగా చదువుకుని మంచి మార్కులతో ఇంజనీరింగ్ పాస్ అయి ఒక MNCలో మంచి జీతంతో ఉద్యోగం రావడంతో గంగమ్మ, స్వప్న ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఒకనాడు వార్తాపత్రిక చదువుతున్న గిరిజ దానిలో ఉన్నాక వ్యాసం చదివి దిగ్భ్రాంతి చెందింది. దానిలో ఆ ఊరికి చెందిన గవర్నమెంట్ ఆసుపత్రి మార్చరీలో నిధులు మరియు సిబ్బంది కొరత వల్ల ఏర్పడిన ఒక హృదయ విదారకమైన అంశం ప్రస్తావించారు. ఏంటంటే, మార్చరీలో దిక్కులేని అనాథ శవాలు, అంత్యక్రియలు జరగకుండా ఎన్నో ఉన్నాయి. న్యాయంగా 30 రోజుల్లో చేయవలసిన అంత్యక్రియలు నెలల తరబడి జరగడం లేదని, మరణించిన వ్యక్తికి చెందవలసిన కనీస గౌరవమైన అంతిమ సంస్కారం జరిపించే నాథుడైనా లేరని వాపోయాడు ఆ ఆర్టికల్ రాసిన విలేఖరి. అది చదివిన సున్నితమైన గిరిజ మనసు ద్రవించిపోయింది. ఆమె కాసేపు అలాగే ఆ వార్త చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఈ విషయం తల్లి స్వప్నకి చెప్పడంతో ఆమె, అమ్మా గిరిజ, మనలాంటి సామాన్య ప్రజలు విచారించడం తప్ప ఏం చేయగలం అంది నిస్సహాయతగా. కానీ తల్లి మాటలు ఆమెకు ఊరటనివ్వలేదు. గిరిజ చివరికి తానే ఆ దిక్కులేని శవాలకు అంత్యక్రియలు జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఆ విషయం గంగమ్మతో చెప్పడంతో ఆమె, గిరిజ, నువ్వు చేయబోయే పని చాలా కష్టమైనది, కానీ అసంభవం కాదు. మనిషి తలిస్తే సాధించలేనిది ఏదీ లేదు అన్న ఆమె మాటలు గిరిజలో నమ్మకాన్ని కలిగించాయి. మర్నాడు ఆఫీస్ లంచ్ బ్రేక్లో తన ఫ్రెండ్ కవితతో ఆ విషయంతో పాటు తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పింది గిరిజ. మొదట కొంచెం నిరాసక్తత చూపించినా చివరకు ఆమె గిరిజపై ఉన్న విశ్వాసంతో తాను ఈ మహత్కార్యంలో తోడు ఉంటానని మాటిచ్చింది. మరో 2 మిత్రులు కూడా ఆమెకు తోడయ్యారు. ఆలస్యం చేయకుండా మరుసటి రోజే ఆఫీసుకి సెలవు పెట్టి ఈ విషయాలు చూసే మున్సిపాలిటీ ఉన్నతాధికారి సుబ్బయ్య గారిని కలవడానికి వెళ్ళింది. ఆమె చెప్పిందంతా విని, అమ్మా గిరిజ, నీ ఆలోచన చాలా ఉన్నతమైనది, కానీ ఈ పని నీ వల్ల అవదు. దీనికి ఒక ప్రభుత్వేతర సంస్థ స్థాపించడమే కాక తగినంత నిధులు కావాలి. ఎంతో పేపర్ వర్క్ ఉంటుంది. పోలీసు నుండి, హాస్పిటల్స్ నుండి NOC తీసుకోవాలి.
నువ్వు చూస్తే క్రచెస్ సాయం లేకుండా నడవడం కష్టం అన్నాడు కొంచెం ఉదాసీన వైఖరితో. దానికి గిరిజ, అవును సార్, నేను దివ్యాంగురాలనే, కానీ దానివల్ల నాలో పట్టుదల అధికమైంది. మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ఒంటరిని కాదు, నాతో పాటు నా కుటుంబం, స్నేహితులు కూడా తోడున్నారు. నేను మీరు చెప్పినవన్నీ చేయగలననే నమ్మకం నాకుంది అని అర్థించింది. దానికాయన, సరే అమ్మా, నెల రోజులలో పనులన్నీ చేయగలిగితే నీకు మున్సిపాలిటీ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మా తరఫు నుండి ఒక వ్యాన్, మరి 2 సిబ్బందిని ఇస్తాం అన్న ఆ మాటలతో గిరిజలో ఒక కొత్త ఉత్సాహం నిండిపోయింది. ఇంటికి చేరి మున్సిపల్ ఆఫీసులో జరిగినదంతా మా అమ్మకి చెప్పడంతో వెంటనే గంగమ్మ తన వంతు సహాయంగా మెడలో ఉన్న 5 తులాలు గొలుసు ఇచ్చి పని మొదలు పెట్టమంది. గిరిజ తను దాచుకున్న సేవింగ్స్తో పాటు స్నేహితులు, చుట్టాలు విరాళంగా ఇచ్చిన డబ్బుతో తగినంత ఫండ్స్ సమకూరడంతో కొద్ది వ్యవధిలోనే ముక్తిధామ్ అన్న పేరుతో ఎన్జిఓ స్థాపించి రిజిస్టర్ చేయించింది. సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి చేసి సుబ్బయ్య గారిని కలిసింది. ఆయన ఆమె చెయ్యలేదు అన్న పని ఇంత తక్కువ వ్యవధిలో చేయడంతో ఆశ్చర్యపోయి ఆమెను మనస్ఫూర్తిగా అభినందించి ఆమెకు మాట ప్రకారం మున్సిపాలిటీ సహాయం అందించడానికి సిద్ధపడ్డారు. ఒక శనివారం ముక్తిధామ్లో పని మొదలైంది. ఆ రోజు గిరిజతో పాటు ఆమె స్నేహితులు 5 శవాలకి అంత్యక్రియలు జరిపించడమే కాక వాళ్ల అస్థికలు కూడా పక్కనే ఉన్న వాగులో నిమజ్జనం చేసి వారి ఆత్మకి శాంతి కలగాలని కోరారు. ప్రతి నెలలో 2వ మరియు 4వ శనివారం అంత్యక్రియలు జరపడం మొదలుపెట్టారు. గిరిజ స్థాపించిన ముక్తిధామ్ ఒక ఏడాదిలోనే 200 పైచిలుకు శవాలకి అంత్యక్రియలు జరిపించింది. ఆ ఊరిలో చాలామంది ముక్తిధామ్ మరియు గిరిజ చేస్తున్న మహోన్నతమైన సేవ గురించి తెలుసుకుని ఆర్థికంగా మరియు శారీరకంగా కూడా తమ వంతు సహాయం అందించారు. కొద్ది రోజుల్లోనే ముక్తిధామ్ మరియు గిరిజ చేస్తున్న నిస్వార్థ సేవ గురించి వార్త జిల్లా కలెక్టర్కి చేరింది. గణతంత్ర దినోత్సవం నాడు ప్రభుత్వం ఆమెను సత్కరించాలని నిర్ణయించడంతో ఆమెకు ఆహ్వానం పంపించడం జరిగింది. గిరిజ సభకి ముక్తిధామ్ కార్యకర్తలతో పాటు తన బామ్మ మరియు తల్లి స్వప్నను కూడా తీసుకొచ్చింది. ఆమె పేరు పిలవడంతో క్రచెస్ ఊతంతో మెల్లగా స్టేజ్ పైకి చేరి కలెక్టర్ గారికి నమస్కరించి ఆయనతో తనకు బదులుగా తన బామ్మ గంగమ్మను సత్కరించమని, ఆమె వల్లనే తాను ఈనాడు ఈ ఉన్నతమైన కార్యం చేయగలుగుతున్నానని చెప్పడంతో ఆయన గంగమ్మను స్టేజ్ పైకి పిలిపించి శాలువా కప్పి ముక్తిధామ్ సంస్థకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ, అమ్మా, మీ మనవరాలు దివ్యాంగురాలని చాలామంది పొరబడుతున్నారు, కానీ ఆమె దిక్సూచి లాంటిది. ఆమె ధైర్యం, ఔదార్యం మాలాంటి వారికి త్రోవ చూపుతుంది. ఇలాంటి మనవరాలను పొందటం మీ అదృష్టం అనడంతో గంగమ్మ గిరిజని గుండెలకు హత్తుకుని మనసులోనే ఆ సచ్చిదానంద పరమాత్మని గిరిజ వేసే ప్రతి అడుగులో సహాయపడమని అర్థించింది. మీరింతవరకు ముక్తిధామ్ కథ విన్నారు. రచన శ్రీమతి తాతా కామేశ్వరి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.